వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా చేసుకునే పండగ వినాయక చవితి. ఈ రోజున చేయవలసినవి చేయకూడదని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అగ్నీశ్వరుడు అంటేనే విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. దృష్టి దోషాలు ఆటంకాల నుంచి రక్షణకు విద్యా బుద్ధి సిద్ధి ప్రాప్తి కలగాలని వినాయకుడిని తప్పక ఆచరించాలని పురాణాలు చెప్తుంటాయి. రోజు పూలతో వినియోగించడానికి గణపతి విగ్రహం అయితే బొటన వేలికి మించకుండా, వినాయక చవితికి అయితే అరిచేతికి మించకుండా, విగ్రహం ఎంత పెద్దదైతే అంత స్థాయిలో ధూపదీప నైవేద్యాలు ఉండాలి. మనం రోజు చేసే పూజ బొటనేళ్ళంత ఉండాలా, ఇప్పుడు అరిచేతంత ఉండాలంట. సిద్ధి వినాయకుడి పూజలో వాడే విగ్రహం మట్టితో చేసినదైతే మంచిది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి విగ్రహాలు వాడకూడదు. పూజలో మట్టి విగ్రహం కానీ పంచలోకాలు కానీ చేసిన ప్రతిమలనే మాత్రమే వాడాలి. పూజా మందిరాన్ని పసుపు కుంకుమ తోరణాలతో అలంకరించాలి. పూజా మందిరంలో తూర్పు ఉత్తర ఈశాన్య భాగాలలో విగ్రహాన్ని ఉంచి దానిపైన పాలవెల్లి కట్టాలి. దానికి వినాయకుడికి ఇష్టమైన 8 లేదా 16 పొళ్లను కట్టాలి. ఇంటిని శుభ్రంగా చేయడం, తోరణాలతో అలంకరించడం వినాయకుడి వ్రతం కోసం 21 రకాల